మల విక్షేప ఆవరణాలు అంటే మనోమాలిన్యం, చిత్తచాంచల్యం, అజ్ఞాన ఆవరణం. ఈ మూడు ముక్తి మార్గంలో అవరోధాలు. నిష్కామ కర్మ ద్వారా మనసు నిర్మలం చేసుకోవాలని మహాత్ములు చెప్పారు. ఏదో ఒక కోరిక లేకుండా ఏ కర్మ చేయని మానవులకది సాధ్యం కాదు. అనునిత్యం నియమంగా శ్రీ సాయి సచరితను అధ్యయనం కానీ, పారాయణ కానీ, శ్రవణం కానీ చేస్తే మలక్షాళనం అవుతుందని శ్రీ సాయి సచరితలోని అనేక అధ్యాయాలలో పదే పదే చెప్పబడి ఉంది. చిత్త చాంచల్యాన్ని తొలగించుకోవడానికి దైవోపాసన అంటే నిష్ఠగా దైవ సన్నిధిలో ఆసనం వేసుకుని కూర్చొని జపతపాది అనుష్ఠానాలను ఆచరించమని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ కుదురుగా కూర్చొని కూడు తినడానికి కూడా తీరికలేని విషయ ప్రపంచం, భగవంతుని సమీపంలో శారీరకంగానైనా కూడా కొంత సమయం గడపడానికి తీరికలేని వారి మనసులు దైవోపాసనలు స్థిరంగా ఉండగలవా? అనంతరం అనవరతం ఇంద్రియాల వెంట బయట బయటే తిరుగుల కలవాడబడిన మనసు దైవ సన్నిధిలో ఉండదు. కానీ అంతఃకరణానికి ఆకర్షణీయంగా సాయిలీలా విలాసాలతో సాయికి ప్రీతిక ప్రతీక అయి వెలసిన శ్రీ సాయి సచరిత పారాయణలోనూ శ్రవణంలోనూ మనసు ఏకాగ్రమై దైవోపాసనలో నిమగ్నమైపోవడం వలన చిత్తచాంచల్యం తొలగిపోతుంది.